మీరు ఒక కామందు వ్యాపారం చేసుకుంటానని ఒక పెద్ద మనిషిని నమ్మి అప్పిచ్చారు. అప్పు తీసుకున్న పెద్ద మనిషి కొన్నాళ్ళు పోయాక నాకు వ్యాపారంలో నష్టం వచ్చిందన్నాడు. దివాళా తప్ప గత్యంతరం లేదన్నాడు. ఆ వ్యాపారంతో మీకేమీ సంబంధం లేదు కాబట్టి నష్టం ఎట్లా వచ్చిందో మీకు తెలియదు. మీరు అప్పిచ్చి గమ్ముగా కూర్చున్నారు. నష్టం వచ్చింది, డబ్బులు లేవుంటున్నాడు కాబట్టి రూపాయికి పావలా చొప్పున తీసుకునేందుకు మీరు అంగీకరించారు. అప్పు ఇచ్చిన పాపానికి రూపాయికి 75 పైసల నష్టానికి మీరు సిద్ధపడ్డారు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా ఆ పెద్ద మనిషికి అప్పిస్తారా? బుద్ధి ఉంటే మళ్ళీ ఆ పెద్ద మనిషి ముఖం చూడ నొట్టు పెట్టుకుంటారు, అవునా? అలాంటిది ఆ పెద్ద మనిషితోనే కలిసి వ్యాపారం చేయాలంటే మీరేమంటారు? మీకు నమస్కారం పొమ్మంటారు కాదా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. మనందరికీ ఉన్న కామన్ సెన్స్ స్టేట్ బ్యాంక్ అధికారులకు లేదా, లేక మరేదైనా ప్రయోజనాలు ఉన్నాయా? అసలు విషయానికి వస్తే సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక పబ్లిక్ లిమిటెడ్ సంస్థ. ముంబైలో దాని హెడ్ క్వార్టర్స్. ఆ సంస్థ వెబ్సైట్ ప్రకారం కాంట్రాక్టులు చేస్తుంది. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులు అనమాట. రోడ్లు, బిల్డింగ్లు, వంతెనలు వంటి కాంట్రాక్ట్ పనులు. ఈ సంస్థ కొన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నది. కొన్నాళ్ళు పోయిన తర్వాత నష్టం వచ్చిందన్నారు. అప్పిచ్చిన బ్యాంకులన్నీ కలిసి 79% హెయిర్ కట్కి అంగీకరించాయి. బ్యాంకింగ్ రంగం వాడుక భాషలో హెయిర్ కట్ అంటే రుణం మినహాయింపు ద్వారా బ్యాంకులకు వచ్చే రుణం మాఫీ ద్వారా బ్యాంకులకు వచ్చే నష్టం. సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ మొత్తం రుణాలు 2200 కోట్ల రూపాయలు. రుణదాతలు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ రుణభారం 464 కోట్ల రూపాయలకు తగ్గింది. ఈ ప్రకారం రుణదాతలకు 79% నష్టం వస్తున్నట్లు లెక్క అనమాట మాఫీ వల్ల. ఇందులో ఎస్బీఐ వాటా అన్నిటికన్నా పెద్దది. మొత్తం 1023 కోట్ల అవుట్ స్టాండింగ్ ఉంది. మిగిలిన రుణదాతలు కూడా ఎస్బీఐ లాగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లా. ఇప్పుడు ఈ బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో 79% మినహాయింపు కింద పోతుంది, మాఫీ కింద. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఒప్పందంతో పాటు, ఈ మాఫీ ఒప్పందంతో పాటు ఒక్కొక్క షేరు ₹85.23 చొప్పున 28.55 లక్షల సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ల కొనుగోలుకు స్టేట్ బ్యాంక్ నిర్ణయించింది. దీనికోసం 24.33 కోట్ల చెల్లిస్తున్నది. అంటే వచ్చిన నష్టానికి తోడు నష్టం తెచ్చిపెట్టిన కంపెనీలు ఎస్బీఐ మళ్ళీ పెట్టుబడి పెడుతున్నది. నష్టపోయింది ఎవరి డబ్బు? మీ డబ్బు, ప్రజల డబ్బు. ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెడుతున్నది ఎవరి డబ్బుతో? ప్రజల డబ్బుతో, మీ డబ్బుతో. మాఫీ పోను మిగిలిన మొత్తం రికవరీ చేసుకోవాల్సిన బ్యాంక్ ఇలా ఎదురు పెట్టుబడి పెట్టడం ఏమిటని మీరు ఆశ్చర్యపోతున్నారా? దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల నడకను పరిశీలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన విషయాలు బోల్డ్ కనపడతాయి. స్టేట్ బ్యాంక్ దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దది, లార్జెస్ట్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. మొండి బాకీలు కూడా ఈ బ్యాంక్ అన్నిటికన్నా ఎక్కువే. రుణమాఫీలో కూడా ఎస్బీఐ అన్నిటికన్నా ముందే ఉంది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణమాఫీల చిట్టా మొత్తం బయటకు తీస్తే ఆశ్చర్యపోవడం కాదు, మూర్ఛ కూడా పోతారు మీరు. ఈ మాఫీ జరిగేదంతా పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తీసుకున్న, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాలే. మనబోటి వాళ్ళు, రైతులు, మధ్యతరగతి వాళ్ళు తీసుకున్న రుణాలను గోల్డ్ ఉడగొట్టి వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ భారీ రుణమాఫీల భాగవతం మరో వీడియో లాగులో చూద్దాం. ప్రస్తుతానికి ఈ ఎస్బీఐ సంగతి పూర్తి చేద్దాం. డిఫాల్ట్ అయిన సంస్థలో రుణదాతే వాటాదారు కావడం అన్నది చాలా అరుదైన విషయం. రేపొద్దున్న సంస్థ వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఒక పక్క రుణదాతగా, మరోపక్క వాటాదారుగా ఎస్బీఐ ప్రయోజన వైరుధ్యం పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంగతి అలా ఉంచండి. ఈ నిర్ణయం వల్ల మాఫీ పోను మిగతా డబ్బు రికవరీ చేయాల్సిన బ్యాంకు మరింత రిస్క్లో పడుతున్నట్ట లేదా? రిస్క్ అంటే మరింత డబ్బు కోల్పోయే ప్రమాదం. ఇప్పటికే కొంత డబ్బు కోల్పోయారు. అదే సంస్థలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇప్పుడు మరింత డబ్బు కోల్పోయే ప్రమాదాన్ని కావాలని ఆహ్వానిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఈ మిస్ అడ్వెంచర్ ఎవరి డబ్బుతో చేస్తున్నది? మీ డబ్బుతో, మన డబ్బుతో. ఇలా మిస్ అడ్వెంచర్లు చేసి చేసి స్టేట్ బ్యాంక్ దివాలా తీస్తే దానివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలు. స్టేట్ బ్యాంక్ దివాలా తీస్తే ఆల్మోస్ట్ ప్రభుత్వమే దివాలా తీసినట్టు కాబట్టి దివాలా తీయనివ్వరు. ఖజానా నుంచి డబ్బు తీసి బ్యాంకు నిలబెడతారు. ఇందుకు ఖజానా నుంచి వచ్చిన డబ్బు ఎవరిది? ప్రజలది. అంటే ఎటు తిరిగి ఎటు వచ్చినా నష్టపోయేది సామాన్య ప్రజలే. అర్థమైందిగా?